ఫారెస్ట్ రిటైర్మెంట్ ఆఫీసర్ పిల్లల కనకరత్నం గారిని కూడా అట్లాగే సంస్కృతి టౌన్షిప్ నుంచి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసి మా కార్యక్రమం చేయడానికి వచ్చిన లక్ష్మారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. సంస్థను అంటే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని మనకు మన సద్భావన టౌన్షిప్లో స్టార్టింగ్లో మొట్టమొదటిసారి మొదలుపెట్టింది మన డాక్టర్ డిఎం రవిప్రసాద్ గారు. వారిని కూడా ఆహ్వానించాలని ఫస్ట్ ప్రెసిడెంట్ రాజన్ గారిని కూడా పైకి రావాలని కూర్చో. అట్లే A3 బ్లాక్ నుంచి ఏ పని చెప్పినా కూడా మాకు కాకుండా లేదు అంకుల్ అనకుండా సహాయానికి టైంకు సహాయం చేసేటువంటి తిరుమల రెడ్డి గారిని కూడా వేదిక నిర్వహించాలని. అట్లే మన అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారిని కూడా వేదిక మీదకి రావాల్సి. మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా వీరస్వామి గారిని కూడా వేదిక నిర్వహించాలని కోరుతున్నాను. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలకు నాలెడ్జ్ వస్తుంది, తల్లిదండ్రుల నుంచి వస్తుంది అనేది నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులు వేరే, బట్ నేనున్న పరిస్థితులకైతే ఈవెన్ మా పిల్లల పరిస్థితులకు వచ్చేది మన తాతలే వాళ్ళకు విద్య నేర్పిస్తారు. వాళ్ళు ఒక జ్ఞానులు. వృద్ధులు అనే పేరు పెట్టేసి వాళ్ళని పక్కన ఉంచడము అనేది నాకు నచ్చదు యాక్చువల్గా అయితే. సో నాకన్నా ముందున్న వాళ్ళు కాబట్టి మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవితాన్ని ఇంత దూరం మీరు తీసుకొచ్చిండ్రు. మీ పిల్లలకు ఇప్పుడున్న మా అందరికి కూడా మంచి జ్ఞానాన్ని పంచేటటువంటి మహానుభావులు మీరు. నాట్ సీనియర్ సిటిజన్స్, ఇట్స్ మహానుభావులు. మీ జ్ఞానాన్ని ఖచ్చితంగా షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ అన్నట్టు ఒక ఛానల్స్ పెట్టాడు, మీ యొక్క అనుభవాలను కూడా అలాంటి ఛానల్లో మీరు షేర్ చేసుకోవచ్చు. దానివల్ల ఈరోజున్న ఈ యొక్క బిజీ లైఫ్లో డెఫినెట్గా కొత్త జనరేషన్స్కు కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు కూడా తెలుసుకొని సమాజాన్ని ఉన్నత స్థితి పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన కనకరత్నం గారు మాట్లాడారు. నమస్కారం అండి. సో జిఎం గారు ఒక విషయం చెప్పారు, వారు వెళ్ళే ఆదుర్దాల కూడా ఉన్నారు, వేరే బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఫస్ట్ కవర్ చేసిన తర్వాత మనం వేరే మాట్లాడుకుందాం. ఒక విషయం చెప్పాలంటే చాలా చక్కగా విషయాలు బ్రీఫ్గా చెప్పారు. కాబోయే సీనియర్ సిటిజన్ రాబోయే రోజులలో యంగెస్ట్ సీనియర్ సిటిజన్గా మన దగ్గరకు రాబోతున్నారు. ఒక యూత్ అని అనుకుంటాం కదా మనము, ఇక్కడ మన దగ్గర కూడా ఈ సీనియర్ సిటిజన్లు కూడా యంగెస్ట్ వాళ్ళు రావట్లేదు. ఇక్కడ చూడండి 60 ఉన్న వాళ్ళు రావట్లేదు, 70, 75, 80 ఉన్న వాళ్ళు వస్తున్నారు ఎక్కువ. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఈ 60, 61 ఉన్న వాళ్ళు వచ్చినట్లయితే దీంట్లో చాలా కార్యక్రమాలు మనం మంచిగా చేయొచ్చు అనుకుంటున్నాను. బహుశా మనకి ఈ సద్భావన సీనియర్ సిటిజన్ల ఆర్గనైజేషన్లో యంగెస్ట్ సీనియర్ సిటిజన్గా వారు కొద్ది రోజులలో ప్రవేశిస్తారని కోరుకుంటూ వారికి ఆహ్వానం కూడా పలుకుతూ, వారు చెప్పారు ఒక విషయము, మీరు అడుగుతారని గ్రహించారు. జనరల్గా అకామిడేషన్ కావాలని ఎక్కడైనా కూడా అడగటం జరుగుతుంది. వారు కూడా చెప్పారు. వారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, నిజం కూడా ఉంది. ఒకరు అడిగితే 10 మంది అడిగేది ఎక్కడైనా జరుగుతుంది, చాలా చెప్పారు, నిజం కూడా. కానీ ఒక్క విషయం ఇక్కడ గ్రహించాల్సిందంటే అందరూ వేరు, సీనియర్ సిటిజను వేరు. ఒక కాలువలు లేకపోతే నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తాయో ఏ కులమైనా, ఏ సంఘమైనా, మహిళ అయినా, ఇంకే సంఘమైనా, వెల్ఫేర్ అయినా వీళ్ళందరూ కూడా లాస్ట్కి వచ్చేది సీనియర్ సిటిజన్ సంఘానికి. కాదంటారా? తప్పించుకుంటారా ఎవరన్నా? బతికుంటే గ్యారంటీగా సీనియర్ సిటిజన్ ఆ దాంట్లోకి వచ్చిపోవాల్సిందే. నేను రాను అన్నది ఏముండదు. దీనికి ఎలిజిబిలిటీ కూడా ఏముండదు, ఏజే. కాబట్టి ఎవరైనా కూడా ఎమర్జ్ అయ్యేది
కలిసేది అల్టిమేట్ సీనియర్ సిటిజన్లనే. కాబట్టి వీళ్ళని ఒక ప్రత్యేకంగా చూసుకొని అందరి యొక్క ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరి కోరిక మేరకు ఒక ఐకమత్యంగా సీనియర్ సిటిజన్స్కి ఒకవేళ మీరు బిల్డింగ్ ఇవ్వటం ఏమన్నా ఇబ్బంది ఉంటే మాకు కొంచెం ప్లేస్ చూపెడితే కూడా మేము కట్టించిస్తాం. స్టేట్ బాడీ నుంచి వేరే ఫండ్స్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఎక్కడ కడతారంటారు ప్లేస్. మీరు ఎక్కడైనా కూడా కొన్ని ప్లేసెస్ అలాట్ అయి ఉంటాయి కదా మనకి, కామన్ యూజ్ ఇలాంటి ఏదైనా చూపెడితే కూడా మీకు ఇబ్బంది లేకుండా ఆ ప్లేస్లో సీనియర్ సిటిజన్ కూర్చుంటేందుకు డే కేర్. ఎందుకంటే ప్లేస్ వచ్చి ఒక డే కేర్ సెంటర్ వస్తే గవర్నమెంట్ నుంచి చాలా రాయితీలు ఉన్నాయి. ప్లేస్ వస్తే ఒక ప్లేస్ మనం చూపెట్టగలిగితే గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ మేము గత 15 సంవత్సరాల నుంచి కొట్లాడి తెచ్చిన రాయితీలు, ఫర్నిచర్ ఇస్తారు, చదువుకుంటున్న న్యూస్ పేపర్లు వస్తాయి, వాళ్ళకి కష్ట సుఖాలు వాళ్ళ ఏజ్ గ్రూపుల వాళ్ళతో పంచుకునేందుకు డే కేర్ సెంటర్ వస్తుంది, దాని మెయింటెనెన్స్ 6,000 రూపాయలు నెలలకు వస్తాయి. అంటే గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఆల్రెడీ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ రావాలంటే ఫస్ట్ ఒక అడ్డం ఉండాలి. అది చూపెట్టుకునేటందుకు వారు ఏ విధంగా ఏది అన్నా ఇబ్బంది ఉంటే మేము వారికి ఏ ఇబ్బంది కలగకుండా, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా దాన్ని చేసుకుందుకు మేము ఉంటాం. ఉండరా అండి? మనం అందరం ఉండొచ్చు కదా, మనం అందరం ఉంటాం కదా. కాబట్టి మీకు అలాంటిది లేకుండా చేయగలిగింది ఏదన్నా చేస్తే అది చాలా ఉపయోగం. ఎందుకంటే నేను చూశాను కదా, ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అన్నది ఎలా ఎమోజ్ అవుతుందంటే ఇక్కడ చాలా ఫ్యూచర్ ఉంది. అసలు మొత్తం మన స్టేట్లో అతి పెద్ద సంఘం ఎక్కడన్నా అవుతుందంటే అది సద్భావనే అవుతుంది. ఎన్ని బ్లాకులు ఉన్నాయండి? ఎన్ని బ్లాకులు ఉన్నాయి? అసలు ఇంత పెద్ద ఏరియా అసలు ఎక్కడుంది? పాపులేషన్ కానీ ఈవెన్ హై రేంజ్ అపార్ట్మెంట్స్, మై హోమ్ అవి కూడా వెళ్ళి చూసాం, సంఘాలు పెట్టాం అక్కడ కూడా. కానీ అక్కడ కూడా ఇంత పెద్ద అవకాశం లేదు. ఒక అతిపెద్ద సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఎమర్జ్ అయ్యే స్కోప్ ఉంది ఎక్కడ. కొంచెం మనం అందరం కూడా శ్రద్ధ పెడితే ఇది నెంబర్ 1 సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ ఇన్ బోత్ తెలుగు స్టేట్లలో, 2 స్టేట్లలో కూడా చాలా పెద్దదిగా అవుతుంది. దానికి మీ సహకారాన్ని మేము కోరుతున్నాం. తర్వాత వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నీ ఎప్పుడైతే నిర్వీర్యం అవుతాయో అవస్థలన్నీ బాగా పైకి లేస్తాయి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అన్నది నిర్వీర్యం అయిపోయింది, సమస్యలన్నీ మొదలైనవి. ఈ కుటుంబ వ్యవస్థని ఏదైనా చేయగలుగుతారు, దాన్ని మళ్ళీ దారిలో పెట్టగలుగుతారు, ఒక దారికి తీసుకురాగలుగుతారంటే అది ఒక సీనియర్ సిటిజన్స్ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే కుటుంబంలో పెద్దలు వాళ్ళే, అంతో ఎంతో టైం ఉండేది వాళ్ళకే, చాలా నాలెడ్జ్ ఉన్నది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే నాలెడ్జ్ చాలా ముఖ్యం. జ్ఞానం అనండి, విజ్ఞానం అనండి, పరిజ్ఞానం అనండి, ఇవన్నీ లేకుండా మనం చేయలేం కదా. దానికి టైం కూడా ఉండాలి కదా, టైం పెట్టాలి కదా. మరి ఇవాళ ఉన్న ఈ జనరేషన్లో ఎవరు టైం పెట్టగలుగుతారు? అంతో ఇంత చెప్పండి. కాస్త లెజర్గా వచ్చి కూర్చొని ఆలోచించి ఏదైనా చేద్దాం అనగలిగిన వాళ్ళు సీనియర్ సిటిజన్సే. టైం ఉంటుంది, జ్ఞానం ఉంటాయి, విజ్ఞానం ఇవన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఆ వ్యవస్థని చక్కదిద్దగలిగేది వీళ్ళే. ఎందుకంటే మనం వేరే అనుకోకపోతే అది నిర్వీర్యమయ్యేటందుకు కూడా సీనియర్ సిటిజన్లే కారణం, ఒప్పుకుందాం. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి దాన్ని చక్కగా అయ్యి వస్తే ఈ ఏజ్కి వచ్చే వరకు బాగానే ఉండేది కదా. మనం పిల్లలు ఉన్నప్పుడు పట్టించుకోలేగా. మన తాతలు తండ్రులు వాళ్ళని చూస్తే ఏమంటారు వాళ్ళు, మీరు ఎట్లా తయారైనరా, మేము ఆ రోజులలో ఎప్పుడు చేసేది, ఎప్పుడు తినేది, ఏం తినేది, ఎట్లా ఉండేది, ఈ జనరేషన్ వేస్ట్ అని నన్ను మా తాత అనేవాడు. ఈ జనరేషను అంతా ఇట్లా అయిపోతుంది అనేవాడు. అంటే ఏంది, ప్రతి జనరేషన్లో డిటీరియరేషన్ అన్నది మొదలవుతూ వస్తుంది, కొంత డిటీరియరేషన్. ఇప్పుడు మనం కూడా అదే అంటున్నాం కదా. మనం కూడా అంటాం మన పిల్లల్ని, మరి ఏం మాట్లాడతారు, ఏం పని చేస్తారో బాబు, అసలు నిలబడలేవు, కూర్చోలేవు, ఏం తిండి తింటున్నావు, ఏం ఎక్సర్సైజ్, ఏం పని చేస్తున్నావు, నీకు బీపీ లేదు, షుగర్ లేదు, 30 హార్ట్ అటాక్ ఏంది, ఇదంతా ఏందిరా అని మనం అంటున్నాగా. ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే ఒకప్పుడు మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు మనకు టైం లేకనో లేకపోతే విషయాలు తెలవకనో ఇది కొంచెం కొంచెం డిటీరియరేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని బాగు చేయగలిగితే, బాగు చేసే ప్రయత్నం మొదలు పెడితే మనమే పెట్టాలి, అది మన బాధ్యత కూడా. ఎందుకంటే ప్రతి సీనియర్ సిటిజన్ కూడా ఎప్పుడు పుచ్చుకునేవాడు కాదు, ఆయన చూడండి ఇచ్చేవాడు.
నాకు రావాలే అని కోరుకోడు, నేను ఇవ్వాలని కోరుకుంటాడు. ఈ ఊర్లో పల్లెటూర్లలో కూడా మేము అసోసియేషన్లు పెట్టినాం. ఆ ముసలవ్వ ఒక సంచి ఇట్లా గుడ్డ సంచిలో అది అన్ని రూపాయలు బిల్లలు ఇవన్నీ పెట్టుకుంటుంది. వాళ్ళ మనవడో మనవరాలు వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఉద్యోగంలో ఉంటారు. ఈ మనవడో మనవరాలు వస్తే ఆ సంచుల నుంచి తీసి 10 రూపాయలు ఇస్తుంది. ఈమె 10 రూపాయలు ఇచ్చి ఏమైనా కొనుక్కో అని మనవరాలకు ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ పడతారు. మా నాన్నమ్మ ఇచ్చింది, మా తాత ఇచ్చిండు అది. అరే వాళ్ళ నాన్న 1000 రూపాయలు ఇవ్వగలుగుతాడు, దాని పెద్ద విలువ లేదు. కానీ నానమ్మ తాతయ్య ఇచ్చిన ఆ 10 రూపాయలకి ఎంతో విలువ ఉంటుంది. అంటే ఎప్పుడు ఆమెకున్న 10 రూపాయలు దాచుకోవాలని అనుకోదు, ఇచ్చుకోవాలనుకుంటుంది. మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలనుకుంటుంది. ఇండ్లు కడతారు, ఆస్తులు సంపాదిస్తారు, పొలాలు సంపాదిస్తారు. ఏమనుకో ఎవరికి? ఆ కొడుకులకు కావాలి, బిడ్డలకు కావాలి, తర్వాత మనవాళ్ళకి కావాలి, మది మనవాళ్ళకి అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఇవి ఇస్తే ఉంటున్నాయి. అవి మన ముందే అమ్ముకుంటున్నారు. ఇల్లు బాగలేదు, ఫ్యాషన్లుగా లేదు, ఉండటానికి లేదు, మ్యారేజ్ అని ఇల్లు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు, అన్నీ మన ముందే పోతున్నాయి. కానీ ఈ వ్యవస్థని కొంచెం మంచిగా చేయగలిగితే మనము, మన పిల్లలు సీనియర్ సిటిజన్ అయినప్పుడు మంచిగా ఉంటారు. మనం ఇప్పుడు పడే బాధలు ఏవైతే ఉన్నాయో అవి పడకుండా వాళ్ళు కొంచెం ఇంకా సౌఖ్యంగా ఉంటారు. కాబట్టి మన పిల్లల గురించి ఏదైతే కరెక్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఈ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని బాగు చేసిద్దాము. వృద్ధులు అంటారుగా, వృద్ధులు అంటే కొంచెం బాగాలేదు పదం, కరెక్టే. ఇంకా వరస్ట్గా ఉన్న పదం ఏంటంటే ముసలోడు, ముసలాయన, ముసలాయన. రైట్. ఇప్పుడు నన్ను పట్టుకొని, నాకు 78 ఏళ్ళు, ఇప్పుడు వీరస్వామి గారు కూడా దాదాపు అంతే ఉంటున్నాం, పట్టుకొని ముసలాయన అంటారు. నేను ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నాను, ముసలాయన అంటలేదు, ముసలాయన అంటారని బాధపడతాను. ఇప్పుడు చట్టంలో ఆ ముసలాయన, ముసల్ది, ముసలోడు అనే పదాలు వాడితే అట్రాసిటీస్ కేసు పెట్టమని అమెండ్మెంట్ వస్తుంది. అంటే ఈ వర్డ్స్ అవమానకరమైన పదాలు వాడొద్దు. వీళ్ళ ఇష్యూస్ని తేల్చడానికి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక స్పెషల్ విభాగం ఉండాలని వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక డిఎస్పీ లెవెల్ ఒక విభాగం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఎక్కువైనాయి. ఫ్యామిలీలో ఇష్యూస్ చాలా ఎక్కువైనాయి. అసలు యాక్చువల్గా మనం ఏమనుకుంటున్నాం అని అంటే, చాలామంది వీరు కూడా అనుకుంటారు బహుశా, ఏమనుకుంటా అంటే రిటైర్ అయినాక ఏం పని ఉంటుంది మనకి, ఇవన్నీ ఇప్పుడే కదా, రిటైర్ అయినాక హాయిగా ఉంటాం, ఏముండదు, ఏ పని ఉండదు, సుఖంగా మనం అనుకున్న తింటాము, అనుకున్న దగ్గర ఉంటాము, అనుకున్నట్టు చేసుకుంటాం అనుకుంటారు. కానీ అది ఏది కావట్లేదని అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. పిల్లలు లేని వాళ్ళకేమో పిల్లలు లేరా, కనీసం కొడుకు బెడ్డో బెడ్కు కొడుకు ఉంటే చూసుకుంటే అందుకుండ్రి, వృద్ధాప్యంలో ఎవరు లేరా, మాకు ఎవరైనా ఉంటే బాగుండని పిల్లలు లేని వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు. పిల్లలు ఉన్న వాళ్ళేమో ఈ పిల్లలే మాకు పెద్ద సమస్య అయింది. వచ్చే సమస్యలన్నీ పిల్లలతోనే. ఒకటి మేము యూట్యూబ్లో చేసాం. ఈ 35 కుటుంబాలు ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ దగ్గరికి ఒక రోజు వెళ్ళి, మీరు చూసే ఉంటారు, 35 ఫ్యామిలీస్, మన పెద్దల ఫ్యామిలీస్ వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఏంటంటే, అయ్యా మా పిల్లలు మమ్మల్ని హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారని 35 తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. ఇది అఫీషియల్గా ఒక ఆర్డీఓ దగ్గరికి పోయి మొరబెట్టుకున్న విషయం. ఆర్డీఓ అంటే చిన్న డివిజనే, అది జిల్లా కూడా కాదు. మరి ఒక్క చిన్న డివిజన్లో 35 కుటుంబాలు ఉన్నాయి. చెప్పుకునే వాళ్ళు, చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దృష్టికి తేని ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్క చేయండి. అంటే ఇలాంటి పొజిషన్లో ఉన్నది ఈ ప్రాబ్లమ్స్. మరి అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారంటారా? పిల్లలు లేకపోతే పిల్లలు లేని బాధ, పిల్లలు ఉంటే పిల్లలే బాధ, ఆస్తులు లేకపోతే ఆస్తులు లేని బాధ, ఏమన్నా ఉంటే బాగుండు, ఏం లేదా, ఏం సంపాదించాలి, ఉంటే ఆస్తులతోనే బాధ. వీడికి ఇస్తే వాడు, బిడ్డకిచ్చే కొడుకిచ్చేది, ఇస్తేనేమో నాకు ఎక్కువ ఇచ్చిండు, నాకు తక్కువ ఇచ్చి, వీళ్ళు రాస్తే ఒక బాధ, వీళ్ళు రాకపోతే ఏదో బాధ. ముసలాన్ని ఎప్పుడు రాస్తావు, ఇల్లు ఇప్పుడే రాదు, ఇల్లు బతుకున్నప్పుడే రాయమంటాడు, తర్వాత రాస్తావు రాయమని. ఇవన్నీ ఇష్యూస్ మనం చూస్తున్నాము. ప్రశాంతమైన జీవితం అన్నది ఒక కళలాగానే మిగులుతున్నది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కూడా చాలా ఈవెన్ ఓల్డ్ ఏజ్ హోమ్లు పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నాయి. తప్పించుకునేటందుకు వీళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకొని బాధ్యత రాహిత్యంగా ఆడ తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తే మన పని అయిపోయినందుకు ఓల్డ్ ఏజ్ హోమ్లు చక్కగా రెడీగా ఉన్నాయి. అవి కూడా లేకపోతే, అసలు లేకపోతే మా పని ఏదైపోయేది, ఇంకా చాలా ప్రాబ్లం ఉండేది, కనీసం అవన్నీ ఉన్నాయని అనేవాళ్ళు కూడా కరెక్ట్, అది కూడా. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ల వ్యవస్థ వచ్చిన తర్వాత
ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకెళ్లి పిల్లలు ఓల్డేజ్ హోమ్లో పడేస్తాం. డబ్బులు ఇస్తాం, ఎన్నైనా ఇస్తాం. ఫారెన్లో ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు. అంటే ఓల్డేజ్ హోమ్లో వేస్తే మా పని అయిపోయింది. ఓల్డేజ్ హోమ్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఈవెన్ మీకు తెలుసో తెలియదు 50,000 పైన ఇచ్చే ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి. పర్సన్ నెలకి 50,000 వాళ్ళు ఛార్జ్ చేసే ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఓల్డేజ్ హోమ్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా అంటే, ఏమి హ్యాపీగా అండి, జైలు ఖానా లాగుంది, ఒక ప్రజలతో సంబంధాలు లేదు, ఎవరితో కలిసేటట్టు లేదు. ఇక తప్పదు కదా, ఏదో వచ్చి ఉంటున్నాం అని అంటున్నారే కానీ ఓల్డేజ్ హోమ్లో మేము చాలా బాగుంటున్నాము, చాలా సంతోషంగా ఉంటున్నాము అన్న వాళ్ళు ఎవరు లేరు, పెద్దది మొదలుపెట్టి చిన్నటి వరకు. సో ఇలాంటి వ్యవస్థలో తప్పకుండా సీనియర్ సిటిజన్ సంఘాలు చాలా రావాలి. ఇప్పటికీ 300 సీనియర్ సిటిజన్ దాకా హైదరాబాద్ మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. జిల్లాలలో కూడా పెట్టడం జరిగింది. గ్రామాలలో కూడా సీనియర్ సిటిజన్స్ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా శ్రద్ధగా మీరు చాలా బిజీగా ఉండి కూడా విన్నందుకు ఉన్నందుకు మీకు తర్వాత తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూడటం జరిగింది. సిపాయిగానే రిటైర్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం చదువు ముందడుగు వేసి రిలయన్స్లో ఒక సెక్యూరిటీ అధికారిగా, జనరల్ మేనేజర్గా నేను రిటైర్ అయ్యాను. మనము మన పిల్లలు వినట్లేదు అనటానికి కారణం కూడా మనమే. ఇంగ్లీష్ మీడియంలో చేరటము, మన సంస్కృతి, మన సంప్రదాయాలు చేరటం. అయితే సారు వృద్ధాశ్రమాలు వద్దంటున్నారు, అందరూ వద్దంటున్నారు, నేను కూడా వద్దంటున్నా. అనివార్యం. మరి ఎవరు చూడకపోతే ఎవరు చూస్తారు? మనమే సంఘటితమై మనము మన కొరకు మనము మన వృద్ధాప్యాన్ని మనం ప్లాన్ చేసుకోవడం తప్పులేదు. కానీ మనం వృద్ధాప్యంలో మనకు జరిగే ప్రాంతాల్లో ఎవరున్నారు? మా దగ్గర ఒక ఫ్రెండ్ ఉండే, మా కొడుకు ఇన్ని బంగ్లాలు కట్టిండు, యుఎస్లో అన్ని బంగ్లాలు కట్టిండు, ఈ బాగా గండివారు. కానీ ఇక్కడ లో బీపీ వచ్చి పడితే తీసుకునేటోళ్ళు లేరు. నేను పోయి తీసుకుపోయాను. ఎప్పుడు డబ్బులు డబ్బులు, నాకు ఇది వీళ్ళు వాళ్ళు. ఎంత అవసరం అండి మీకు? గృహం ఎంత చిన్నది అవసరం? డబుల్ బెడ్రూమ్ చాలు, ఒక చిన్న రూమ్ చాలు. కానీ ఆ కారణం మనం ఈ మార్గంలో మన టౌన్షిప్లో ఉన్న సోమిరెడ్డి గారు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ అసోసియేషన్ అంతా వాళ్ళంతా కలిపి 2002లో కొంత దాతలను చూసి రాంపల్లిలో ఒక చిన్న ఎల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది స్థాపించారు. దానికి కెపాసిటీ ఇప్పుడు 50. వారు వయోవృద్ధులు అయిపోయారు, 85 అయిపోయారు. నాకు అప్పచెప్పారు. నాలాంటి వారు ఇప్పుడు సెకండ్ తరం నేను నడిపిస్తున్నాం. కానీ అందులో ఒక టెక్నికల్గా మనం ప్రొఫెషనల్గా వృద్ధాప్యంలో హోలిస్టిక్ అప్రోచ్లా, ఇది ఏదో వచ్చి తప్పకుండా అది కాదు. ఏంటి, మన బిజినెస్ పరంగా కాదు, సేవాపరంగా ఏ విధంగా వాళ్ళు ఈరోజు వచ్చి మా దగ్గరకు వచ్చి, ఎందుకంటే మనం ఏదో పీపీ రెడ్డి వృద్ధాశ్రమంలో 50,000, 60,000, 25,000 ఎక్కువ తక్కువ లేదు. కొన్ని ఫ్రీలో కూడా ఉన్నాయి, అక్కడ ఏదో పెద్ద హాల్లో పెట్టేస్తారు, అది వేరు. కానీ మనము మన సోమిరెడ్డి గారి ఆశయాలు అట్లా నాకు కూడా మంచిగా నచ్చింది. మరి రమ్మని అనము, ఎవరన్నా వస్తే హోలిస్టిక్ అప్రోచ్ అంటే మందులు తక్కువ అవుతాయి, బీపీలు మంచిగా ఉంటాయి. అందరూ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండి మనము చెప్పితే, మన కథలు చెప్పుకుంటే అదే పెద్ద. అది ప్రాణాయామము, యోగా, మంచి ఫుడ్డు చేస్తే బాగానే ఉంటుంది. అది దాన్ని ఓల్డేజ్ హోమ్ అనుకుంటా మనం సీనియర్ సిటిజన్ కోఆపరేటివ్గా మనం ఒక నిర్ధారణ చేసుకొని మనమే ప్లాన్ చేసుకోవాలి. మన యొక్క సౌకర్యాలను మనం మెరుగుపరుచుకుంటే బాగుంటుందని నేను నా యొక్క సలహా. థ్యాంక్ యూ అండి. ఉండాలనుకుంటారు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, కానీ వీళ్ళకు ప్రశాంతత లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే తెల్లారు లేస్తే నా కొడుకు 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 వాళ్ళ ఎంబడి తిరగడము, వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతున్నది. అందుకొరకు 60 దాటిన వాళ్ళు
ఖచ్చితంగా అన్నీ మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయి సంతోషం కొద్దీ ఎవరు జీవించాలి. ఇది ఎట్లా సాధ్యం అంటే, ఈ మధ్య వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా చాలా వ్యాసాలు వచ్చినాయి. మీరు చూసినో లేదో. అందులో ఏముందంటే, మొదట 7 years అంటే బాల్యములో ఎలాంటి బాధలు ఉండవు. తర్వాత 60 తర్వాత కూడా ఏం బాధలు ఉండకూడదు. ఎందుకంటే బాల్యంలో ఇట్లా ఓ తల్లి తండ్రి చేతులు కట్టుకొని పోతారు. అదేవిధంగా 60 దాటిన తర్వాత ఇట్లా కట్టె పట్టుకొని పోతారు. అంటే అర్థమైంది, 60 దాటిన తర్వాత కట్టెలాగా మనుషులను పట్టుకొని సంతోషంగా ఉండాలి, కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే మనం కొంచెం సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది, పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అట్లా ఉంటేనే మనము ఆయనకి ఇష్టం మేము సుఖంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, ఆయనకి అదేవిధంగా ఆనందంగా ఉంటాము అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నా. తీసుకోపోయి అంటే వాళ్ళు అక్కడనే కాదు ఇక్కడనే కాదు, ఎవరైనా సీనియర్ సిటిజనే మనోళ్ళమే అందరం. అది మనం ప్రతిసారి గుర్తుంచుకుని అందరూ తెలుసు. ఇక నేను అంతగా చెప్పే అవసరం లేదు, కానీ మనమందరం మనమే, ఎక్కడున్నా కానీ మనమే. ఎందుకంటే ఈ సందర్భం ఎందుకు వస్తుందంటే, ప్రతిరోజు ఉదయం లేస్తే పిల్లలు లేకపోతే మనమరాళ్ళు, భార్య, అట్లా ఇటువంటి సందర్భాలు. ఇంకా సందర్భాలు వస్తే ఇంకా సమాజం లేకుంటే మన కుల సంఘాలు, ఇవన్నీ అన్నీ మనకు దగ్గరనే మెరుగుస్తూ ఉంటాయి. కాకుండా ఏంటంటే దేనికి ఏ పాత్రకి ఎప్పుడు మనం ప్రవర్తిస్తున్నాము, అది ఎటువంటి సందర్భము, దానికి సంబంధించిందే మనం పాల్గొనాలి. పాల్గొనడం తప్పు కాదు, మాట్లాడాలి, దాని విషయంగానే మనం ముందుకు పోవాలి. అయితే సార్ నేను నా ఇంటర్వ్యూ చెప్తున్నా, నేను 69లో అయితే కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ అయ్యాను. చాలా కష్ట పరిస్థితి మాది కూడా. మేము 6 అన్నదమ్ములలో నేను పెద్ద కాబట్టి ఇక ఆ సందర్భంలో నేను తండ్రికి సహాయం చేసుకుంటాను. నేను వాళ్ళు నాన్న పెట్టిన ఉద్యోగాన్ని మొదలుకొని మళ్ళీ నేను పోలీసు పోసి వచ్చింది. సిటిజన్స్కి ఏం ప్రాబ్లం, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, వాళ్ళే చూసుకుంటారు కదా, వీళ్ళకి ఏం ప్రాబ్లం. కానీ సీనియర్ సిటిజన్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన కనకరత్నం గారు వారి స్పీచ్లో వారి ఉదాహరణంగా వివరిస్తారు వారు. తర్వాత మన జిఎం గారు నరేందర్ రెడ్డి గారు కనుక ఈసారి మనకు ఫస్ట్ టైం మనం ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు. వారి స్పీచ్లో కూడా వారి అనుభవాలు కూడా చెప్పాలని కోరుతాను. ఇంకా మనం ప్రతి సంవత్సరం, గత సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ చివరికి మనకు అకామిడేషన్ లేదు. ప్రతిసారి రోడ్ల మీద కూర్చొని కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దానికోసం మనం జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేసి మనకు ఒక ఫ్లాట్ ఇవ్వమని కూడా అడిగాము. 2-3 సార్లు అడిగాము. సార్ని పర్సనల్గా పోయి కలుద్దామంటే మనకి ఈ అకేషన్లో వారే మన దగ్గరికి రావచ్చు, కలవడం చాలా సంతోషదాయకం. మనం అంతా కలిసి మళ్ళొకసారి సార్ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మనకు ఒక అకామిడేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతాం. దానికోసం అట్లాగే సీనియర్ సిటిజన్స్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలామందికి, కొందరు గవర్నమెంట్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ ఉంది, వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం 25%, 30% పెన్షన్ వస్తుంది వాళ్ళకి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వారికి పెన్షన్ లేదు. ఇప్పుడు నేనే విజయ డైరీలో రిటైర్డ్ అయినా, 39 years సర్వీస్ చేస్తే నాకు 2200 పెన్షన్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్కి ఆసరా పెన్షన్కి అప్లై చేసేటట్లేదు, ఎందుకంటే నువ్వు ఎంప్లాయీ, నీకు పెన్షన్ ఉంది కదా, వేరే చోటికి ఏం ఇది అడిగేటట్లేదు. అటువంటి చాలామంది ఉన్నారు ఇలా ఇంతవరకు. అటువంటి వాటికి అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకు కూడా కొంచెం పెన్షన్ ఇప్పించడానికి, తర్వాత గవర్నమెంట్ ఫెసిలిటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అటువంటి వాటికి కూడా చాలా సహాయ సహకారాలు చేయాలని మన అసోసియేషన్ తరఫున పోరాడితేనే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంగా ఈ అసోసియేషన్ ఫామ్ చేసి ఇక్కడ మనం ఇప్పటివరకు తీసుకొచ్చాము. ఇక ముందు కూడా మీ అందరి సహాయ సహకారాలతో
దీన్ని ఇంకా ముందుకు నడిపించి మన వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కూడా, కుటుంబ సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా మన సీనియర్ సిటిజన్స్ అందరికీ మనమే కొంచెం సపోర్ట్గా నిలబడి వారికి సాయం చేయాలి. అట్లా చేసే ప్రయత్నం కూడా చేద్దామని కోరుతూ ఇప్పుడు మన ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఆ, మన కార్యక్రమాలకి ఎట్లయితే ఉందే మాత్రం ఉంటుంది, ఆ, సీనియర్ సిటిజన్ కార్యక్రమాలకి మొదలు పెట్టడానికి సీనియర్ సిటిజన్ సాంగ్ ఉంది. ఆ, అది పాడిన తర్వాత మన కార్యక్రమం సరే సరే హర్ష. కరెక్ట్ 4 సార్లు 5 సార్లు చూస్తున్నాను నేను. కానీ మనం కోరుకోవాలి అది. అదే అదే ఈ మనము మన సీనియర్ మా సిటిజన్లకు అందరి తరఫున మీరు కోరుకోండి. సారు ఇప్పుడు ఆయన అన్నిటిగా రెడీ ఉన్నాడు, కానీ మనం రెడీ ఉండాలి. మనం ఇక్కడ నుంచి ఆయనకు సహకారం అందించడానికి మనం ప్రయత్నాలు చేయాలి. మెయిన్ థింగ్ అది. ఆ సార్ చేయాలప్పుడు, సార్ మరి మేము ఈ ప్రతిపాదన పెట్టినాము, దానికి సంబంధించిన విషయాలు ఏ ఏరియాలోకి వచ్చినాయి అనే కనీసం అడిగి ఎవరో ఒకరు, మా ప్రెసిడెంట్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఎవరో ఒకరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఇక అందరు చేసే విషయాలు ఇక మనం ఏంటంటే సీనియర్ సిటిజన్ కాబట్టి ఏజ్గా చూసినా ఏం చూసినా కానీ సీనియర్ సిటిజనే అంతే. నాది విలేజ్, ఆలయ దగ్గర కొలంపాక అనే విలేజ్. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఈ పాటను చాలా విలేజ్ 60-70 మంది శాతం బీసీలో అంతా ముసలోళ్ళు ఘోరంగా ఉంటుంది. దాన్ని బట్టి ఈ పాట వేయడం అనేది, ప్రేమతో పిలిచి పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడుకా, కాటి కాడ చెవిలో గట్టిగా పిలిచిన లాభమే ఉన్నది కొడుకా, పట్టెడన్నము గాని పంచభక్షాలన్నీ బ్రతికి ఉన్నప్పుడే కొడుకా, పోయినాక పెట్టే పంచభక్షాలన్నీ కాడిపాలే కదా కొడుకా, తల్లి పోయినా గాని తండ్రి పోయినా గాని ధనము ఉన్నదని మురిసేవు కొడుకా, ఆస్తులైన అంతస్తులైనా గాని మున్నాళ్ళ ముచ్చటే కొడుకా. మన ఉప్పలయ్య గారు వారు స్వయంగా రాసి పాడిన పాట. డే శుభాకాంక్షలు అందరికీ. అంటే నేను అంత అనుభవం ఏం లేను సార్ ముందు, నేను ఎంత కాకపోతే సార్ అందరు ఎవరైనా అందరికి రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల అనుభవాలు ఉన్న వాళ్ళం అందరం ఉన్నాం కాబట్టి మన సొసైటీ హౌ టు మూవ్ ఫార్వర్డ్, ఇంకా ఇది చేస్తే ముందుకు ఇట్లా వెళ్ళగలుగుతాము, ఇది చేస్తే మన సొసైటీకి లాభము అనే దాంట్లో ప్రతి వాళ్ళు వాళ్ళకున్న అనుభవంతో సలహాలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను సార్. ఇక వేరే విషయాలు అయితే మనం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాము బయట కూడా. అందరం పార్టిసిపేట్ అయ్యి దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోవాలని నా అభిప్రాయం. దానికి అందరం సహకరించాలి, ప్రెసిడెంట్ గారికి ఇంకా సార్ లాంటి వాళ్ళందరూ. మీరు కూడా మాకు బాగా హెల్ప్ చేయాలి సార్. లే సార్, మీరు మీ సహాయ సహకారాలు ఉంటేనే మేము ముందుకెళ్ళి. అదే అందరు అంటున్నారు కదా సార్, అంటే సీనియర్స్ సారీ 1 minute, అందరూ బాధలే అంటే నాకు 63, మా వారికి 67, మాకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఏం బాధలు ఎందుకు ఉంటాయి సార్, మనం ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. బాధలలో కూడా సంతోషాన్ని వెతుక్కునే మనకు బలం ఉండాలి. మేము అందరం కోరుకునేది కూడా అదే. అదే అట్లా అదే ఉండాలని. అందరూ అక్కడే ఇస్తున్నారు ఇక్కడ, అదంతా నాన్ సెన్స్ అని మేము అనుకుంటాం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మేము వర్క్ చేసే పొజిషన్లో ఉన్నా కూడా మా పిల్లలు వద్దన్నారు, అయినా మేము ఏదో చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. అందరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. వరల్డ్ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా అందరి పెద్దలందరికీ శుభాకాంక్షలు అండి. ఇది మనందరము కలిసి ఒక సంస్థని స్థాపించుకున్నాము అంటే సరికాదు కదా. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు చేయూత ఇవ్వాలి. ఎవరికి కష్టం వచ్చినా మనం సహాయపడాలి. నేను నాది అని కాకుండా మానవత్వంతో సహృదయతోటి కష్టం వచ్చిన మనిషికి పక్కన అందరూ నాకు ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు, నేను ఈ లైఫ్లో ఈదగలను, బతకగలను అనే కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. ఆ విధంగా కూడా ఈ సంస్థ పనిచేస్తుందని, ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతుందని నేను ఎంతో ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.